ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన 36 మంది బాధితులకు 27.72 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం సహాయ నిధి ద్వారా బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 180 మంది బాధితులకు సుమారు 1.5 కోట్ల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశామని తెలిపారు. పార్వతి నందవరం హెడ్ క్వార్టర్ చాకలి ఈరేస్ నందవరం హెడ్ క్వార్టర్ చాకలి ఈరేస్ ఆయన ఇంకా కూడా అద్భుతంగా పరిపాలన సాగించే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలా. ఇప్పుడే ఎందుకంటే ఆయన వయసు పెరిగే కొద్దీ నవయువకుడులా తయారయ్యే వ్యక్తి దేశంలో ఎవరు ఉన్నారంటే అది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఎవరికైనా వయసు పెరిగితే కొంచెం స్లో అవుతారు, మన సార్ స్పీడ్ అవుతున్నారు, రోజు రోజుకి తిరగలేడు. దానికి తోడు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు తండ్రికి తగ్గ తనయుడిలాగా ఈరోజు ప్రపంచం మొత్తం చుట్టేసి పరిశ్రమలు తేవడమే కాదు, విద్యాశాఖ మార్చులుగా ఈరోజు దేశంలో ఏ విద్యాశాఖ మార్చులు చేరినటువంటి ఒక కొత్త పద్ధతిలో అద్భుతమైనటువంటి విద్యారంగాన్ని సరిదిద్దేటువంటి కార్యక్రమాన్ని, అతి కష్టమైన కార్యక్రమాన్ని చేపట్టి బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు. ఈరోజు మీకు సహాయమే కాదు, మన బిడ్డలకు టీచర్లుగా మెగా డిఎస్సీల ద్వారా వేల మందికి ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్ కొన్ని వేల మందికి ఉద్యోగాలు, అదేవిధంగా పరిశ్రమలు తెచ్చి మన బిడ్డలకు ఈ రాష్ట్రంలో అనేక మంది వేల మందికి ఈరోజు ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని భుజాన వేసుకొని ముందుకు పోతున్న లోకేష్ బాబు గారిని కూడా మనందరం కూడా ఆశీర్వదించాలి. అదేవిధంగా మన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు తిరుగులేని విధంగా కూటమి ప్రభుత్వంలో కలిసి అందరూ కూడా ఈరోజు అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి బలోపేతం చేస్తూ వారి ముందుకు పోతున్న వారికి కూడా మనందరం కూడా సహకరించి వారు సహాయాన్ని అందించినటువంటి సహాయాన్ని మరవకుండా మనందరం కూడా వారిని గుండెల్లో పెట్టుకొని కాపాడవలసిన బాధ్యత చెప్తూ పేరున ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ సెలవు.